లోపం ఏముంటుందండి? నాయకుడి అసమర్థత. ఇప్పుడు సర్వేలు ఏం చెప్తున్నాయి? జనసేన ఖచ్చితంగా 30, 40 సీట్లు గెలిచే సత్తా ఉందని చెప్పినాయి. ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కనీసంలో కనీసం 15 సీట్లు వస్తాయని వినికిడి. అది వాస్తవం కూడా. మరి అలాంటిదప్పుడు నువ్వు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో గెలిచే సీట్లను వదిలేసుకుని అంతా శ్రమపడి ఇంత చేసి అహర్నిశలో కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి నీ కోసం మన పార్టీ కోసం మన జాతి కోసం నిలబడిన నాయకులను వదిలేసుకుంటే ఏం చేస్తారు ఇంకా? వాళ్ళు ఉనికి కదా మనిషి. ఇప్పుడు ఎంత సచ్చీలుడు, ఎంత సాత్విక మనస్తత్వం కలిగిన అయినా అహం ఉంటుంది కదండి. ఇప్పుడు నాయకుడు అన్నోడు ఏం చేయాలి? ఇప్పుడు పాటంశెట్టి సూర్యచంద్ర ఉన్నాడు, అతను ఏదో గుళ్ళో పడుకున్నాడు భార్య భర్తలో. మరి కనీసం నువ్వు పార్టీ అధ్యక్షుడిగా కనీసం వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడేవా? మాట్లాడలేదు. వాళ్ళు సముదాయించే ప్రయత్నం చేసావా? చేయలేదు. నువ్వు చేసే తప్పులన్నీ నువ్వు చేసేసుకుని ఈరోజు నువ్వేమో బిక్కమొఖం వేసి కూర్చుని ఆళ్ళీల మీద నీ కోపానంతా ఆళ్ళీల మీద ప్రజల మీద చూపితే ఎలా ఉంటుంది? పైగా చంద్రబాబు నాయుడు నమ్మని ఎవరు చెప్పారండి? మొట్టమొదటి నుంచి గోల పెడుతున్నారు కదా, వీడికంటా దారుణం వాడు కొడుకు. ఆడే నడిపించాడు వెనకాల ఇవన్నీ టికెట్లు అమ్ముకుదేంగి. అది నువ్వు చేసుకున్న పొరపాట్లకి నీ పార్టీని నిర్మాణం చేసుకోకుండా, ఏమీ చేసుకోకుండా, గాలికి వదిలేసి గుర్తొచ్చినప్పుడల్లా ఓ మీటింగ్ పెట్టి మళ్ళీ కనపడకుండా ఒక పిఏసీని పెట్టి దానికేమో కమ్మౌండ్ పెట్టి సర్వం ఆడి చేతుల్లో పెట్టేస్తే అది ఎంత దుర్మార్గం. ఇప్పుడు దర్శి ఉంది, అసలు ఆమె స్వాములకి ఇవ్వాలి అక్కడ. అక్కడ నాదెంట్లో కమ్మౌండ్కి ఇప్పించుకున్నాడు. మరి ఇలాంటివి జరుగుతుంటే ఎలా ఉంటాయి? ఎలా ఉండగలుగుతారు? ఇప్పుడు నిన్ను బట్టి ఏదో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుని భావనలో ఉన్నారు తప్ప, ఇప్పుడు నీకు వారాహి యాత్ర మొదలుపెట్టాడు. కృష్ణా జిల్లా చేసిన తర్వాత ఎంతో ఊపు వచ్చింది, ఆపేశాడు. నువ్వు అది కొనసాగించి చంద్రబాబు నాయుడు వద్దుడు. అరే బాబు, నువ్వు 70 సీట్లు తీసుకురా నేను 100 సీట్లో పోటీ చేస్తానని. దేని గురించి వదిలేసావు నువ్వు? తేట తెల్ల ఒక ఏమంటారు అది? మీ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది కదా అతను అంతర్లేని ఉద్దేశం ఏంటో. ఇంకా ఏదో చెప్పుకొస్తే మనం ఎలాగండి ఇది? ఇప్పటికైనా మించింది ఏం లేదు. వీళ్ళందరూ ఇప్పుడు గుంటూరు జిల్లా ఉంది. ఇప్పుడు నీకు బాపట్ల, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం కాపులకి ఎన్ని సీట్లు ఇచ్చింది తెలుగుదేశం? ఒక్క సీటు కూడా ఇవ్వాల. అక్కడేదో కన్నా లక్ష్మణ్కి ఇచ్చింది పల్నాడులో. ఇప్పుడు మన కాపులందరూ బాగా ఎమోషనల్, భావోద్వేగాలు ఎక్కువ. ఇప్పుడు పక్కన వైసీపీ ఏం చెప్తుంది ఆ పార్టీ? మేము 35 ఇచ్చాం, ఇన్ని ఇచ్చాం, అన్ని ఇచ్చామని. రాజమండ్రి ఆడే తీసేసుకుని ఇంకోటి చోటన అంతా వాళ్ళకి అమ్మోళ్ళని పెట్టేస్తే ఇంక కాపులు లేరా? డబ్బున్న కాపులు లేరా? పోటీ చేసేవాళ్ళు లేరా? ఇంతకుముందు పోటీ చేయలేదా? మరి నువ్వు 5 సంవత్సరాల నుంచి నడుపుతున్నావు కదా, నీకు తెలియలేదా? అరే మన దగ్గర డబ్బు లేదు, దీన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా ఫిక్స్ చేయాలి, ఇప్పుడు నుంచి నాయకులను ఎలా ఎత్తుక్కోవాలి మనం అనేది ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? ఇప్పుడు తాడిపల్లిగూడెం స్టేజ్ ఎక్కి గుర్తొచ్చిందా? పార్టీకి భోజనం పెట్టే మనుషులు లేరు, లేకపోతే డబ్బులు లేవని. మరి భోజనాలు పెట్టకుండా ఎంత ఊపు తీసుకొచ్చారా? అంటే నువ్వు ఒక్కడి గురించి వచ్చేసారా? ఓకే, వ్యక్తిత్వం వేరు. అతను చాలా ఉదార స్వభావి, దానకర్ణుడు, అదంతా వేరు. అసలు నువ్వు చేసేది ఏంటి? రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది? నీకొక్కడికేనా ఏంటి అదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి దిగిపోవాలని వాళ్ళకి లేదా? వాళ్ళు ఇవ్వచ్చు కదా స్టేట్మెంట్లు. మన లోకేష్ గారు సీఎం రమేష్ చెప్పించున్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని. మరి నీ ఓళ్ళు నోరులేమో నువ్వు నొక్కేస్తున్నావు, వాళ్ళేమో ఇష్టానుసారంగా వాగుతున్నారు. మీ బాబుని జైల్లో పెడితేనేమో నువ్వు వెళ్ళి ఢిల్లీలో దాక్కున్నావా? ఈడు వచ్చి కలిశాడా? కలిసి అన్ని చేశాడు ఇతను. పైగా నీకు మీ బాబుకు బెయిల్ వచ్చే విధానం కూడా నడిపించాడా? మళ్ళీ కుదరని పొత్తు కుదిరించాడా? ఏంటి త్యాగం? దేనికి త్యాగం అండి? ఇప్పుడు ఈ రాష్ట్రం బాగుపడి పాడైపోతుందో అని ఇతను ఒక్కడే గోలేంటన్నా నాకు అర్థం అవ్వదు. ఏదో ద్వాపరయుగంలో మాటలు చెప్తాడండి. నాకు ఇప్పుడు ఉన్న కలియుగం అన్న విషయం మర్చిపోయినట్టున్నాడు ఇతను. ఏం చేస్తారు? విసిగిపోయారు. ఓకే, నువ్వు ఇచ్చేయలేదు, కనీసం పిలిచి మాట్లాడాలి కదా.
అవసరం అయితే చంద్రబాబు నాయుడుతో సమీక్ష ఏర్పాటు చేయాలి. ఎవరిని కందులు దుర్గేష్‌ని గాని లేకపోతే మన ఆ కుర్రోడు డాక్టర్ ఎవరు? విశాఖపట్నంలో ఉంటాడు. ఆ కుర్రోడిని లేకపోతే మన పోతుని మహేష్‌ని వీళ్ళందరిని తీసుకెళ్ళి ఇచ్చేయాలి. బీజేపీకి అన్ని సీట్లు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఏమనంటే ఓటు శాతం లేదు. మరి ఓటు శాతం 40 ఓటు శాతం ఉంది. మరి ఈడికి 23 ఎందుకు వచ్చినాయి? అసలు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు శాతం ఏంటి? ఓటు శాతం ఎందుకు రాలేదు? మొన్న నువ్వు కన్నగాడు నీతో కలిసాడని చెప్పే కదా! 2019లో పవన్ కళ్యాణ్‌కి ఏసి ఓట్లు కూడా ఎయలేదు. ఈళ్ళు ఓటు శాతం చౌకగా చూపుతారేంటి? ఓటు శాతం అనే సార్వత్రికలన్నీ ఏముండదు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఏం ఓటు శాతం ఉంది? లేదా 2014లో బీజేపీకి ఏం ఓటు శాతం ఉంది? ఇయన్నీ బూచిగా చూపించి 6% ఉంది, 7% ఉంది అని చూపించి లెక్కలేసి ఇస్తారా? ఇదేం చేయాలి? నువ్వు జైల్లోకెళ్ళినప్పుడు మేమందరం ఏమనుకున్నాం, ఓహో! ఎళ్ళాడు ఇతనేదో గట్టిగా చెప్పుంటాడు. అబ్బాయి నాకు పలానా పలానాది కావాలి. నాకు మినిమమ్ 70, 80 సీట్లు కావాలి అని చెప్పుంటాడులే అని మేమంతా ఎంతో సానుకూల దృక్పథంతో ఉన్నాం. ఇది కారణం ఏముంటది? లోతుగా ఏముంటది? అదే ఉంటది కారణం. ఇప్పుడు మనకే ఇంత బాధ కలుగుతుంది కదా! ఎందుకు మన బాధ? మనకి మనకు మనకు గెలిచే అవకాశాలుండి కనీసంలో కనీసం 30 సీట్లొచ్చే అవకాశాలుండి కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సర్వనాశనం చేసేసాడని బాధ. నిన్న చెప్పాను కదా! ఈయన దొంగ అంటున్నావు. ఆడు కన్నగాడు. పోనీ నీ లెక్క ప్రకారం కన్నగాడు ఈడికంటే నయమే అనుకుందాం నీ లెక్క ప్రకారం. మరి నీ ప్రకారం జరగాలి కదా! ఇప్పుడు మన ఇంట్లో ఎవరికో విడిదిస్తాం. ఆళ్ళొచ్చి నేను ఈ మంచం మీద నువ్వు పడుకుంటాను, కింద నువ్వు పడుకో. లేతే ఆ కుర్చీలో నేను కూర్చుంటాను. నేను పీటేసి నువ్వు కూర్చో అంటారా? లేతే మనం చెప్పినట్టు ఆళ్ళింటారా? ఈళ్ళు మంచోళ్ళు కదా! ఏదో అని చెప్పి మనం తీసుకొచ్చి పెడతాం. నువ్వు సర్వస్వాలకు అర్పించేసుకొని, నువ్వేంటో ఇంకా ఇంకా ఏంటి ఏదో కౌరులు చెప్తున్నావు. ఇలాంటివి చాలా జరుగుతాయండి. ఇప్పుడు ఉన్న ఒకటే ఒక ప్రత్యామ్నాయం. ఇప్పుడు ఈళ్ళందరూ కూడా మీకు ఉద్యమంలాగా వస్తే, రానున్న మీటింగుల్లో చంద్రబాబు నాయుడు ఇంక తలదించుకుని గత్యంతరం లేక పవర్ షేరింగ్ ఉందని చెప్పగలగాలి. మన పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పగలిగితేనే ఈ పొత్తు విజయం సాధిస్తది. లేపోతే పొత్తు పని అయిపోయినట్టే. ఇంక 2029కి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసలు నమ్మే నమ్మరు. ఇప్పటికే నమ్మడం మానేసారు. ఇంక కనీసం అతను ఏయేయో ప్లాన్‌లేసి వ్యూహం అంటే ఏం వ్యూహం ఉంది అతనికి? కనీసం పార్టీని నిర్మించుకోలేకపోయాడు క్షేత్రస్థాయి నుండి. అతని వ్యూహకర్త ఏంటండి బాబు మతి లేకపోతేని. ఇప్పుడు రోడ్డెక్కి అరుస్తున్నావు. నాయకులేరు డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళని నీకేం చేత్తన్నావు? ఎవరిది నువ్వు? ఎవరిది నువ్వు? గత గత 10 ఏళ్లుగా పోనీ గత 5 ఏళ్లుగా ఎవరిది? ఏదో వత్తావు మీటింగ్ పెడతావు మళ్ళీ 76 సంవత్సరాలు కనపడతావు. మళ్ళీ దాని మీద ఊసు పెత్తాపన ఉండదు. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ఉంది. ఎంత ఎంత ఎటువంటిదది? నువ్వు బీజేపీతో పొత్తులున్నప్పుడు ఆళ్ళని ఏదో రకంగా సముదాయించి మీరు ఆపండ్రా అని చెప్పి, ఇదిగో పవన్ కళ్యాణ్ వచ్చాడు మేము ప్రకటన చేస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ఇంకో 10 ఏళ్ల వరకు దాని వంకాయ చూడం. ఇదిగో దాని స్వతంత్రంగా దాని గనులు దానికి ఇస్తున్నాం అని చెప్పించగలగాలి. ప్రతీదీ ఇంక జగన్మోహన్ రెడ్డే. ప్రతీదీని ఇంక ఈడేం చేయలేదు ఈడు. రాజధానిలో ఆళ్ళ కమ్మోళ్ళు పెంచుకుంటానికి చూడలేదు. లేకపోతే పోలవరంలో ఆళ్ళ కమ్మోళ్ళు బాగుపడడానికి చేయలేదు. రాజధాని ఇసుక తోలటానికి కనీసం లారీలు కూడా కమ్మోళ్ళియే. మరి అయ్యేం కనపడలేదు ఈడికి. మరి 1818లో గుంటూరులో సభ పెట్టావు కదా! లోకేష్ ఇంత అవినీతి చేసాడు, అంత అవినీతి చేసాడని. ఇప్పుడు రాజకీయ ఉద్దండుడు అని చెప్తున్నావు. మరి 2019లో ఏమయ్యాడు ఆ రాజకీయ ఉద్దండుడు? అప్పుడు సమర్థుడు కాదా అతను? ఎవరిని ఏదో వీపీలు చేస్తాడో, ఎవరిని ఇచ్చేస్తాడు ఇతను. ఓకే. అతను వ్యక్తిగతంగా మంచోడై ఉంటాడు. నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఐ థింక్ దట్ పవన్ కళ్యాణ్ ఈస్ ద అల్టిమేట్ ఈగోయిస్ట్. ఇంకెలాంటంటే ఇది ఇన్ ద కరెంట్ సినారియో ఐ ఫీల్ దట్ పవన్ కళ్యాణ్ ఈస్ సఫరింగ్ విత్ డిస్ట్రక్టివ్ ఈగో. అబ్సల్యూట్ డిస్ట్రక్టివ్ ఈగో. దిస్ ఈస్ మై టేక్. థాంక్ యూ.